హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు జనవరి 22కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఈ క్లాస్ను చివరి వరకు వినండి. అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ కావడం జరిగింది. అదేవిధంగా నా క్లాసెస్ను మొదటిసారిగా వింటున్నవారు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. గ్రూప్స్ మరియు కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన అత్యంత ప్రామాణికంగా వివిధ సబ్జెక్టులను క్లాసెస్ అందించడంతో పాటుగా పీడిఎఫ్లు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఒకసారి క్లాసెస్ అన్నీ విని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ క్లాస్ను ప్రారంభిద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి 15,000 కోట్లతో మెగా భారీ పెట్టుబడి తెలంగాణలో. ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ కరెంట్ అఫైర్స్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగా 15,000 కోట్లతో ఆధునిక పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో వెల్నెస్ రిసార్ట్ సెంటర్ ఏర్పాటుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఎకనామిక్ పరంగా, అదేవిధంగా జనరల్ స్టడీస్ పరంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. క్రిమినల్ కేసుల విచారణకు తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇది పాలిటీలో భాగంగా కరెంట్ పాలిటిక్స్ సంబంధించి వస్తుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్లో కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ హైకోర్టులలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటి సత్వర విచారణకు హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలియజేసింది. ఒక అలహాబాద్ హైకోర్టులోనే 63,000 క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లు అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం ప్రస్తావించడం జరిగింది. మరి ఇక్కడ ఈ రాజ్యాంగం సంబంధించిన ఈ ఆర్టికల్ కూడా మనం పరిశీలించాలా. ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగంలోని 224A అధికరణ ప్రకారము గతంలో అదే హైకోర్టులో కానీ లేదా మరేదైనా హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసి విధులు నిర్వహించి రిటైర్ అయినటువంటి వారిని రాష్ట్రపతి ఆమోదంతో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చని ఈ యొక్క ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. ఒక హైకోర్టులో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తులను ఇప్పుడు కేసెస్ పెండింగ్లో ఎక్కువ కేసెస్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారిని తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చని ఈ 224A అనే ఆర్టికల్ మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఎలక్షన్ కమిషన్కు సంబంధించింది. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలను గుర్తించడము, వాటికి పార్టీ గుర్తులను, అదేవిధంగా ఎన్నికల గుర్తును కేటాయించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329 అధికరణలు ఎన్నికలు మరియు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తున్నాయి. ఈ ఆర్టికల్ ఎంతైనా ముఖ్యమైనది. ఇది ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఏ భాగంలో ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుందని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇటీవల గ్రూప్ 2లో మనకు క్వశ్చన్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇద్దరు ఇతర కమిషనర్లు ఉండటం జరుగుతుంది. ఈ క్వశ్చన్ గ్రూప్ 2లో రావడం జరిగింది. ఏ విధంగా అంటే ఎన్నికల కమిషన్ కూర్పు ప్రస్తుతం ఏ విధంగా ఉందని అడిగి కింద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇద్దరు ఇతర కమిషనర్లు. తర్వాత ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాగా ఇతర కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు.
ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రావడం జరిగింది. ఇతర కమిషనర్లు ఆ టైంలో నియామకం కావడం జరిగింది కొత్తగా. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ థర్డ్ టైం జరిగిన ప్రిలిమ్స్లో వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతమని ఇస్తా ఉన్నాడు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అంశాలే ఎక్కువగా రావడం జరుగుతుంది. హైదరాబాద్లోని డిఆర్డిఓ అత్యంత క్లిష్టమైన సూపర్సోనిక్ కంబస్టన్ స్క్రామ్జెట్ ఇంజిన్ సాంకేతికతను అభివృద్ధి చేసి మొదటిసారిగా ప్రయోగించింది. ఇది దేశంలో మొదటిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. భారత్ తర్వాతి తరం హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అత్యంత కీలకమైనదని చెప్తా ఉన్నాడు. హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే 5 రెట్ల ఎక్కువ వేగం, అంటే 5400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. మరి డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ సమీర్ వి కామత్గా మనం గుర్తుంచుకోవాలి. డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమని దీన్ని స్క్రామ్జెట్ ఇంజన్ సాంకేతికను అభివృద్ధి చేసింది ఎవరని అడగడానికి ఆస్కారం ఉంది. డిఆర్డిఓ అని, ఈసీఐఎల్ అని, హెచ్ఏఎల్ అని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తే మనం డిఆర్డిఓ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి హైపర్సోనిక్ విమానం వేగం అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. చూడండి, బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయినటువంటి జస్టిస్ అలోక్ అరాదే బాంబే హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్తా ఉన్నాడు. ముంబైలోని రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ ఆయనతోని ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు నుంచి మరి ఆయన సీజే అలోక్ అరాదే గారు వెళ్ళిపోవడంతో మరి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సుజయ్ పాల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక మరి ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్దాము. ప్రాంతీయం అయిపోయింది, ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం. కొలంబియాలో ఎమర్జెన్సీ అంటున్నాడు. కొలంబియా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు సంస్థ అయినటువంటి ఈఎల్ఎన్ గెరిల్లా దాడుల్లో 80 మంది మరణించగా 18,000 మంది పరారయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధ్యక్షుడు గుస్తావో పిట్రో ప్రకటించడం జరిగింది. కొలంబియా ఇప్పుడు ఎక్కడ ఉంటుందని మనం ఒక వార్తల్లో ఉన్న అంశం ఇచ్చినప్పుడు అది అసలు ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా ఈ కొలంబియా ఎక్కడ ఉంది అనేది మనకు దక్షిణ అమెరికా ఖండంలో ఇది ఎక్కడ ఉంటుందంటే వాయువ్య ప్రాంతంలో ఉంటుంది. దీనికి ఉత్తరాన కరేబియన్ సముద్రము, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. దీని రాజధాని వచ్చేసి బొగాటో. కొలంబియా రాజధాని వచ్చేసి బొగాటో. అధ్యక్షుడు గుస్తావో పిట్రో. నెక్స్ట్ మళ్ళీ మన ప్రాంతీయానికి వద్దాం. అంతర్జాతీయం నుంచి ప్రాంతీయం నుంచి అంతర్జాతీయానికి పోవడం అవుతుంది. మరి జాతీయం లేవా చూద్దాం. హైదరాబాద్లో మెల్ట్ వాటర్ ఏఐ హబ్ అంతర్జాతీయంగా కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ సేవలను అందించే మెల్ట్ వాటర్ హైదరాబాద్లో తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఇక్కడ అంటున్నాడు. మెక్సికో తర్వాత తన యొక్క 2వ R&D కేంద్రం అని ఇక్కడ ఆ సంస్థ తెలియజేస్తుంది. హైదరాబాద్ కేంద్రం ప్రధానంగా ఏఐ హబ్. ఈ హైదరాబాద్లో స్థాపించబోయే సంస్థ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఇది తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ కింద ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెక్సికో తర్వాత సెకండ్ మన దగ్గరనే కాబట్టి ఇది ఇంపార్టెంట్గానే మనం భావించాలి. ఇక మనం ఎదురు చూస్తున్న జాతీయం వచ్చింది. హురూన్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 భారతదేశానికి వెలుపల రాణిస్తున్నటువంటి
భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా అగ్రస్థానంలో నిలిచారని చెప్తా ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో సుందర్ పిచాయ్, నీల్ మోహన్లు ఉన్నారు. ఇక్కడ చూడండి, తొలిసారిగా రూపొందించినటువంటి హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ 2024 ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక్కడ టాప్ 10 ఇచ్చిండి. యాక్చువల్ నేను టాప్ 5 రాసిన. చూడండి, ఫస్ట్ పొజిషన్ సత్యనాదెల్ల, మైక్రోసాఫ్ట్, ఈయన ఏపీకి చెందినవాడు. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ అనే సంస్థకు అధిపతి. నీల్ మోహన్ యూట్యూబ్. థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్. శాంతాను కురియన్ అడోబ్ అనే సంస్థకు ఈయన సీఈఓగా ఉన్నాడు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ఇది నేషనల్ పరంగా ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్, అత్యంత విలువైన బ్రాండ్గా టీసీఎస్ హెచ్సిఎల్ టెక్. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ రూపొందించిన ఐటీ సేవల విభాగంలో అత్యంత విలువైన టాప్ 25 బ్రాండ్ల జాబితాలో దేశీయ ఐటీ దిగ్గజాలైనటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహేంద్ర వంటి సంస్థలకు చోటు లభించింది. ఐటీ సేవల కంపెనీల బ్రాండ్ల మొత్తం విలువలో అమెరికా వాటా 40% కాగా 36% వాటాతో ఇండియా రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అమెరికాకు చెందినటువంటి యాక్సెంచర్ వరుసగా 7వసారి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అయితే టీసీఎస్ వరుసగా 4వసారి రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ అత్యంత విలువైన బ్రాండ్లు అయినటువంటి ఏ బ్రాండ్లు ఇవి ఐటీ సర్వీసెస్ సంబంధించినవి మాత్రమే. భారత్లో మొదటి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ. పూణేకి చెందినటువంటి వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచేటువంటి ఎలక్ట్రిక్ వాహనమైనటువంటి వైవే ఈవాను, ఇది దాని పేరు వైవే ఈవాను, భారత్లో మొబిలిటీ ఎక్స్పో 2025లో భారత్లో మొబిలిటీ ఎక్స్పో జరుగుతుంది. 2025కి సంబంధించి గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ కంపెనీ? పూణేకి చెందినటువంటి వైవ్ మొబిలిటీ అనే సంస్థ. ఆ ఎలక్ట్రిక్ వాహనం పేరేంది? వైవే ఈవా. 3.25 లక్షల ధర కలిగిన ఈ వైవే ఈవా పైకప్పు సోలార్ ప్యానల్స్ను అమర్చడం జరుగుతుంది. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచడం జరుగుతుంది. ఈ ఫీచరు సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వైవై ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. యూనిసెఫ్తో కలిసి ఫ్యాక్సీ ఆరోగ్య యోగా యాత్రను నిర్వహించడం జరిగిందని చెప్తా ఉన్నాడు. దాదాపు 46,000 మందికి పైగా ప్రసూతి మరియు గైనకాలజీ నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సంస్థ అయినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా యూనిసెఫ్ ఈ సంస్థ యూనిసెఫ్ సహకారంతో భారతదేశంలోని తల్లులు మరియు శిశువుల సమగ్ర సంక్షేమంపై ఆరోగ్య యోగా యాత్రను ప్రారంభించింది. ఫ్యాక్సీ ఆ సంస్థ యొక్క షార్ట్కట్. ఫ్యాక్సీ అధ్యక్షురాలు డాక్టర్ సునీత తందుల్వాడ్కర్ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో ఈ పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని 13 ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఏడాది పొడవునా జరిగే ఈ జాతీయ కార్యక్రమము ఆధ్యాత్మికతను వైద్యంతో అనుసంధానించడము, అదేవిధంగా మహిళలు వైద్యులలో ఆరోగ్యం పట్ల చురుకైన విధానాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి యూనిసెఫ్ అనేది ఎప్పుడు స్థాపించిందో మనం కూడా తెలుసుకోవాలి. యూనిసెఫ్ 1946లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి క్యాథరీనా రసెల్. నెక్స్ట్ చూద్దాం. మారుతి బ్రిజా బ్రాండ్ అంబాసిడర్గా కార్తిక్ ఆర్యన్. దేశంలోని ప్రముఖ ప్రయాణికుల వాహన తయారీదారు మారుతి సుజుకి సంస్థ తమ వాహనమైనటువంటి మారుతి బ్రిజాకు ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ కార్తిక్ ఆర్యన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. మోర్ పవర్ టు యువర్ ప్లే ఒకసారి చూడండి. మోర్ పవర్ టు యువర్ ప్లే అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.
మోర్ పవర్ టు యువర్ ప్లేనా యువర్ పేనా ఒకసారి మళ్ళొకసారి చూస్తాను. నేను ఇది ఏమన్నా మిస్టేక్ ఉంటే నేను దాన్ని సర్చ్ చేయడం జరుగుతుంది. మోర్ పవర్ టు యువర్ ప్లే అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. జగత్ సింగ్ జంగ్లీకి భారత్ గౌరవ్ అవార్డు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కోట్మల్లా నివాసి అయినటువంటి ప్రఖ్యాత పర్యావరణవేత్త జగత్ సింగ్ చౌదరిని భారత్ గౌరవ్ అవార్డు వరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన కృషికి గాను రాష్ట్రీయ భారత్ వికాస్ సంఘం ఈ అవార్డును ప్రకటించింది. అటవీ పర్యావరణ పరిరక్షణ కోసం 5 దశాబ్దాలుగా జగత్ సింగ్ అవిశ్రాంతంగా పనిచేయడం జరుగుతుంది. బంజర్ భూమిని 1,00,000 చెట్లతో కూడినటువంటి మిశ్రమ అటవీ నమూనాగా మార్చడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. స్థానికుల సహాయంతో జల సంరక్షణ చర్యలు చేపడుతూ ఉన్నాడు. మరి కర్ణాటకలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్నటువంటి భారతీయ సంస్కృతి ఉత్సవంలో భాగంగా ఆయనకు ఈ అవార్డును అందజేయడం జరుగుతుంది. ఎవరికి? జగత్ సింగ్కి ఆయనకు ఈ భారత్ గౌరవ్ అవార్డు. ఆయనకు జంగ్లీ అనే జంగల్ అంటే అడవి కదా, ఆయనకు జంగ్లీ అనే బిరుదు ఉన్నట్టుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ది ఇది. బేటీ బచావో బేటీ పడావోకు 10 ఏళ్ళు పూర్తి. ఆడపిల్లల లింగ నిష్పత్తిని కాపాడడము, అదేవిధంగా వారికి విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమము జనవరి 22 నాటికి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమము 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ క్లాసెస్ మరి ఈరోజు జనవరి 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. మరి రోజు కరెంట్ అఫైర్స్ కూడా క్లాసెస్ చేయడం జరుగుతుంది. మరి క్లాస్ అయిపోయినాక ప్రతిరోజు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి ఈరోజు క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో లింగ నిష్పత్తి అత్యధికంగా మరియు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? క్వశ్చన్ మరొకసారి చూడండి. క్వశ్చన్ మరొకసారి వినండి. భారతదేశంలో లింగ నిష్పత్తి అత్యధికంగా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? సెక్స్ రేషియో హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవి అని అడుగుతూ ఉన్నాడు. దీనికి ఆన్సరు కామెంట్ సెక్షన్లో మరి తెలియజేయండి. అదేవిధంగా మరి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు నా యొక్క వాట్సాప్ ఛానల్లో అందించడం జరుగుతుంది. వాట్సాప్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి నా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.